ఏసీబీకి చిక్కారు హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు మేనేజర్ శ్రీకాంత్. 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఎల్కతుర్తి హోటల్లో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఆర్టీసీ డ్రైవర్పై శాఖపరమైన కేసు కొట్టేసేందుకు లంచం అడిగినట్లు తెలిపారు. మా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసినాడు. వివరాలు ఏంటంటే, అతను ఫిబ్రవరి నెలలో వాళ్ళ మేనమామ కొడుకు చనిపోతే ఒకరోజు డ్యూటీకి ఆబ్సెంట్ అయ్యాడు. ఆబ్సెంట్ అయింది అలసగా తీసుకొని డిపో మేనేజర్ తెల్లవారి డ్యూటీకి వెళ్తే తీసుకోకుండా వరుసగా 3 రోజులు యాబ్సెంట్ చేసి 16వ తారీఖు నాడు ఛార్జ్ షీట్ ఇష్యూ చేసి రిప్లై ఇచ్చినప్పటికీ కూడా అతన్ని డ్రాప్ చేయకుండా 30,000 రూపాయలు ఇస్తేనే నేను డ్రాప్ చేస్తా, లేకుండా చెయ్య అని చెప్పి అతనితో చెప్పడంతో అతనికి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేశాడు. తేదీ 10వ తారీఖు నాడు 10,000 రూపాయలు తీసుకున్నాడు. ఈరోజు ఎలుకతుర్తిలో 20,000 రూపాయలు తీసుకుంటూ పట్టుబడ్డాడు. డ్రైవర్ రవీందర్ మా దగ్గరికి వచ్చి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. లావణ్య, ఏదైతే హుజరాబాద్ డిపోకు చెందినటువంటి డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి తాటికొండ రవీందర్ ఈ రోజు అంటే 2 రోజుల 3 రోజుల గతంలో ఉన్నట్టయితే చూసినట్లయితే ఒకరోజు ఆబ్సెంట్, తర్వాత ఎవరో చనిపోతే ఆబ్సెంట్ అవ్వడం, తర్వాత ఆయన విధులకు సక్రమంగా రాకపోవడం వల్ల అని చెప్పేసి ఆయనకి డిపో మేనేజర్ ఛార్జ్ మెమో ఇవ్వడం జరిగింది. ఆ ఛార్జ్ మెమో తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ ఈ రవీందర్ ఇవ్వాలి, ఇది ఇచ్చినాడు కూడా. అయితే ఇచ్చినాడంటే దాన్ని ఏదైతే ఛార్జ్ మెమో లిఫ్ట్ చేయడానికి కోసం డిఎం కొంత ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేసి కొంత అమౌంట్ ఇవ్వాలి, ఆ అమౌంట్ ఇచ్చినట్లయితే ఏదైతే ఛార్జ్ మెమో ఉందో దాన్ని లిఫ్ట్ చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ ఒప్పందం మేరకు ఆల్రెడీ ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది లెటర్తో పాటు. మరో 20,000 ఇవ్వాల్సి ఉండగా దాన్ని ప్రతిరోజు ఏమైనా డబ్బులు ఇస్తావా, లేకుంటే ఛార్జ్ మెమో పనిష్మెంట్ ఇవ్వాలన్నా, లేకుంటే సస్పెన్షన్ చేయాలి అనేది ఒక బ్లాక్ మెయిలింగ్ గా ప్రతిరోజు చేస్తుండడంతో ఆయన ఆ ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. యాక్చువల్గా అయితే అసలు ఇది ఛార్జ్ మెమో అనేది ఏ విధంగా ఇస్తారు, ఎన్ని విధాలు ఉంటాయనంటే టైంకు పంక్చువాలిటీగా రాకపోవడం ఒకటి, ఆ తర్వాత టైం టు టైం బస్సు తీసుకెళ్ళకపోవడం, తర్వాత బస్సు ఇరెగ్యులారిటీ కానీ, తర్వాత ఫోన్ డ్రైవింగ్ చేస్తూ మాట్లాడడం కానీ, వీటన్నిటికి కూడా ఈ ఛార్జ్ మెమో ఇది వర్తిస్తుంది. అయితే ఈయన యాబ్సెంట్ అవ్వడంతో ఇరెగ్యులర్ టైమింగ్ కింద ఆయన ఛార్జ్ మెమో ఇవ్వడం జరిగింది. ఈ బ్లాక్ మెయిలింగ్ అంతా కూడా తట్టుకోలేకనే ఏసీబీ వచ్చి ఆయన ఈరోజు వలపన్ని ఎలుకతుర్తి డిపోలో పట్టుకోవడం జరిగింది. రవీంద్ర అంటే హన్మకొండ ప్రాంతంలో ఉంటాడు. హుజరాబాద్ డిపోకు రెగ్యులర్ గా రోజు పోయి వస్తాడు కాబట్టి ఈ ప్రాంతంలో ఆయన ప్లాన్ వేసి వరంగల్ ఏసీబీ అండ్ సంయుక్తంగా ఆయన డ్రాప్ చేయాలనే ఉద్దేశంతో ఎలుకతుర్తి మండలం ఏదైతే ఉందో అది హన్మకొండ జిల్లాకు వస్తుంది కనుక, ఆయన నేటివ్ ప్లేస్ కిందకి వస్తుంది కనుక ఆయనను ఇక్కడికి రప్పించి ఇక్కడ హోటల్లో కూర్చొని ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి రెడ్ హ్యాండ్ గా ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఆర్టీసీ వ్యవస్థ కూడా ప్రైవేటీకరణ నుంచి ఒక కార్పొరేషన్ నుండి కాకుండా ప్రభుత్వంలో విలీనమైనప్పటి నుండి కూడా ఇలాంటి అధికారులు కొంతమంది ఉంటారు కూడా. ఎందుకంటే ఆర్టీసీ డ్రైవర్లు అంటే కాబట్టి దీన్ని ఈ విధంగా చూసుకొని చూసినట్లయితే కనుక ఇది ఖచ్చితంగా ట్రాక్ చేయడం జరిగింది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ రవీందర్.